బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ కోసం వెళ్లారు. అక్కడ వాళ్ళు ఒక డ్యామ్ పైన రీసెర్చ్ చేస్తుండగా సడన్ గా వాళ్ళ దృష్టి నీటిలో ఏర్పడిన ఒక బుడగ పైన పడింది. దాన్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది సాధారణ బుడగ కాదు, భూమికి అతిపెద్ద ముప్పుగా ఉన్న ఒక వస్తువు. ఇది కేవలం అమెజాన్ అడవుల్లో ఆ నీటిలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా కనిపించే అవకాశం ఉంది. ఆ బుడగలో ఏముందో ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్ గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ భూమి ఇప్పుడు పొడిగా బీడుగా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి విజువల్ అయితే లేదు. ఇది ఒకప్పుడు ఆకుపచ్చని నీటితో తడిసిన ప్రాంతంగా ఉండేది. ఇక్కడ ఒక నది ప్రవహించేది. దానిని చైనా యొక్క వెన్నుముక అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ దూరంగా కూడా ఏమీ లేదు. ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా? చైనా యొక్క యాంగ్జీ నది గురించి మాట్లాడుతున్నాను. దీని చరిత్ర చైనా యొక్క అత్యంత పురాతన చరిత్ర కూడా సాక్ష్యం ఇస్తుంది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ చారిత్రాత్మక నది ఎలా ఎండిపోయింది? ఇది కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా నదులతో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న గంగా నది ఈ రోజు అనేక ప్రాంతాల్లో ఎండిపోయింది. దాని నీటి ప్రవాహం కూడా చాలా తగ్గిపోయింది. గంగా మాత్రమే కాదు, పెద్ద పెద్ద నదుల్లో నీటి ప్రవాహం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. భారతదేశం, చైనా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నదీ వ్యవస్థలతో ఒక వింత సంఘటన జరుగుతుందని చెప్పడం తప్పు కాదు. అన్ని నదుల్లో నీటి మట్టం తగ్గుతుంది. ఎన్నటికీ ఎండిపోని నదులు కూడా ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పెద్ద ఇంకా పవిత్ర నదులు పూర్తిగా ఎండిపోయే రోజు దూరంలో లేదు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనక కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. దీనికి భారతదేశంలో దేవాలయాలుగా పిలువబడే డ్యామ్స్ పేరు కలిపింది. ఎందుకంటే ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ డ్యామ్స్ ను దేవాలయాలుగా పిలిచారు. కానీ ఈ రోజు ఈ డ్యామ్స్ మన నదులకు అతిపెద్ద ముప్పుగా మారాయి. డ్యామ్ సిస్టమ్ కారణంగా ఈ రోజు ప్రపంచ నదీ వ్యవస్థ అంతరించిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఎలా? డ్యామ్స్ మనకు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. వీటి వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది. వీటి వల్లే చాలా పొడి ప్రాంతాల్లో వ్యవసాయం సాధ్యమైంది. కానీ ప్రతి విషయానికి రెండు వైపులా ఉంటాయని గుర్తుంచుకోండి. డ్యామ్స్ కూడా ప్రయోజనాలు, నష్టాలు రెండు ఉన్నాయి. కానీ రీసెంట్ డ్యామ్స్ నష్టాల గురించి హైలైట్ చేసిన విషయాలను చూస్తే వాటి ప్రయోజనాలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రయోజనాలు ఇతర సిస్టమ్స్ ద్వారా కూడా రీప్లేస్ చేయొచ్చు. నేను డ్యామ్స్ గురించి ఇలా ఎందుకు చెప్తున్నానని మీరు ఆలోచిస్తున్నారా? వీడియోని చివరి వరకు చూస్తే ఈ డ్యామ్స్ ఈ రోజు మన నదులకి ఎందుకు ప్రమాదం సృష్టిస్తున్నాయో మీకు స్వయంగా అర్థమవుతుంది. వాటరు భూమిపైన నివసించే ప్రతి జీవికి అవసరంగా కన్సిడర్ అవుతుంది. ఇది మనకు రక్తనాళాల్లో ప్రవహించే రక్తంతో సమానం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నరువుని కోస్తే రక్త ప్రవాహం ఎలా ముందుకు వెళ్తుంది? మన నదీ సిస్టమ్స్ తో కూడా ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. కరువు ప్రాంతాలకు నీటిని చేర్చడానికి, పెరుగుతున్న మానవ నాగరికత యొక్క శక్తి అవసరాలను తీర్చడానికి నదులపైన పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. ఈ భారీ నిర్మాణాలు డ్యామ్స్. ఈ రోజు మోడర్న్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా డ్యామ్స్ నిర్మాణంలో ఒక విధమైన పోటీ నడుస్తుంది. ప్రతి దేశం ఒకదానికి మించి ఒకటి డ్యామ్స్ ని నిర్మించాలని కోరుకుంటుంది. ఎగ్జాంపుల్ గా కొన్ని సంవత్సరాల క్రితం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద 3 గార్జెస్ డ్యామ్ ను నిర్మించింది. కానీ ఈ డ్యామ్స్ మనం లెక్కించిన ప్రయోజనాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. నమ్మకం కలగడం లేదా? అయితే చైనాలో ఉన్న యాంగ్జీ నది యొక్క ఇమేజ్ ని చూడండి. వేల సంవత్సరాలుగా చైనా యొక్క వెన్నుముకగా ఉన్న ఈ నది ఈ రోజు ఎండిపోయింది. చరిత్రలో ఎప్పుడూ ఈ నది యొక్క నీటి ప్రవాహం తగ్గలేదు లేదా ఎండిపోలేదు. ఇదే విషయం భారతదేశంలో గంగా లేదా ఇతర ప్రధాన నదులతో కూడా జరుగుతుంది. చైనా యొక్క ఈ నది 6300 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. ఇంకా దాని మార్గంలో లక్షలాది మంది ప్రజలకు జీవనాధారం అందించేది. ప్రజలు దాని ఒడ్డున వ్యవసాయం చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయానికి ఈ నది ఒక వరం. అదే విధంగా 2500 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించే గంగా నది భారతదేశానికి మతపరంగా మాత్రమే కాకుండా ఆర్థిక మరియు బేసిక్ అవసరాలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గంగా నది ఒడ్డున చాలా మంది ప్రజలు నివసిస్తారు. వాళ్ళు చేపలు పట్టి తమ కడుపుని నింపుకుంటారు. ఇంకా దాని నీటితో వ్యవసాయం చేస్తారు. అంతేకాదు, గంగా నది నీరు పూర్తిగా ఆరోగ్యకరమైంది, ఇంకా పవిత్రమైంది. ఇది ఒక మతపరంగా ఇలా చెప్పడం లేదు. దీనికి జీవించి ఉన్న ఎగ్జాంపుల్ గంగాలో కనిపించే డాల్ఫిన్స్. ఇది దీనికి సాక్ష్యం ఇస్తుంది. కానీ ఈ దేశాలు అభివృద్ధి పేరుతో నదుల నీటిని ఆపి డ్యామ్స్ ను నిర్మించడం ప్రారంభించినప్పటి నుండి ఈ నదులు తమ నేచురల్ రూపాన్ని కోల్పోవడం ప్రారంభించాయి. చైనాలో 3 గార్జెస్ డ్యాము, భారతదేశంలో ఫరక్కా బ్యారేజ్, ఇంకా టిహిరి వంటి డ్యామ్స్ నిర్మించారు. మొదట్లో ఇది ఒక లాభదాయకమైన ఒప్పందంగా అనిపించింది. కానీ టైం
టైం గడిచే కొద్దీ న్యాచురల్ సిస్టమ్ లో మార్పులు వచ్చినప్పుడు ఈ డ్యామ్స్ రియాలిటీ మనకు అర్థమవడం ప్రారంభమైంది. ఈ నదులు ఒడ్డున ఉన్న నాగరికతలు ఎక్కడో కోల్పోయినట్లు అనిపిస్తుంది. డ్యామ్స్ పవర్ సెక్టార్ లో ఇన్నోవేషన్స్ ను తీసుకొచ్చాయి. ఇంకా కరువు ప్రాంతాలకు నీటిని చేర్చడంలో కూడా సక్సెస్ అయ్యాయి. కానీ దీని వల్ల నది యొక్క ప్రవాహం తగ్గిపోయింది. వేల సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ప్రవహిస్తున్న ఈ నదులు ఇప్పుడు ఎక్కడో వెనక్కి వెళ్లిపోయాయి. వాటి ఒడ్డున ఇప్పుడు ప్రజలు కూడా నివసించడం లేదు. చేపల వేటగాళ్లు కూడా ఇక్కడ నుండి చేపలు పట్టడం లేదు. ఎందుకంటే చేపలు పట్టడానికి చేపలు ఉండాలి కదా. అంతేకాకుండా వాటి ఫ్రెష్నెస్ కి సాక్ష్యంగా ఉన్న డాల్ఫిన్స్ కూడా క్రమంగా అంతరించిపోతున్నాయి. కానీ డ్యామ్స్ వల్ల నదులు ఎలా ఎండిపోయాయి? నదుల ఒడ్డున ఉన్న ఈ సారవంతమైన భూమి ఈ రోజు ఎడారిగా ఎలా మారుతుంది? దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, డ్యామ్స్ నిర్మాణం వల్ల నది నీటి ప్రవాహాలు చాలా తగ్గిపోయింది. కింద భూమి బీడుగా మారింది. ఇంకా వెనక నుండి నదులు ఎండిపోతున్నాయి. దీని వల్ల లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నదుల్లో ఇప్పుడు ఎక్కువగా సెడిమెంట్లు రావడం లేదు. దీని వల్ల వ్యవసాయం బాగా జరగడం లేదు. ఇంకా ఇందులో చేపలు కూడా ఎక్కువగా లేవు. వీటిని పట్టి ప్రజలు జీవనోపాధి పొందలేరు. చైనా యొక్క యాంగ్జీ నదిలో డాల్ఫిన్స్ పూర్తిగా అంతరించిపోయాయి. గంగా యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనివల్ల రైతులు తమ పొలాల్లో కెమికల్స్ ను వాడాల్సి వస్తుంది. ఈ కెమికల్స్ ఇప్పుడు మన ఆహారంలో కూడా చేరుతున్నాయి. ఇప్పుడు వరకు మీరు విన్నదాని గురించి ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. డ్యామ్స్ వల్ల భవిష్యత్తులో ఏం జరగచ్చో మనలో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ఈ డ్యామ్స్ మన నేచురల్ నదీ సిస్టమ్ ను నాశనం చేసి పర్యావరణ వ్యవస్థను కూడా నాశనం చేస్తాయి. ఇప్పుడు మీ మనసులో కూడా ఒక ప్రశ్న రావచ్చు, డ్యామ్స్ ఎలా పర్యావరణ వ్యవస్థను నాశనం చేయగలవు అని. అయితే చూడండి, ఒక మెయిన్ నది పైన డ్యామ్ ని నిర్మించడానికి దాని నేచురల్ ఫ్లోని పూర్తిగా ఆపేస్తారు. ఒక నది యొక్క ఫ్లోని ఆపివేస్తే దానితో పాటు వెనక నుండి వచ్చే పోషకాలు ఇంకా సెడిమెంట్లు కూడా డ్యామ్ వెనకే చేరిపోతాయి. అంటే ఈ పోషకాలు నది యొక్క నెక్స్ట్ భాగంలోకి చేరవు. ఈ సెడిమెంట్లు సహజంగా చాలా సారవంతమైనవని మీకు తెలుసు. నది నీరు ప్రవహించే కొద్దీ ఈ సెడిమెంట్లు కూడా ప్రవహిస్తాయి. ఒకవేళ సెడిమెంట్లు ముందుకు వెళ్ళలేకపోతే ఈ భూమి బీడుగా మారుతుంది. ఇంకా అక్కడే జరిగే వ్యవసాయం పూర్తిగా నాశనమవుతుంది. అలాగే ఈ పెద్ద కాంక్రీట్ నిర్మాణాల వల్ల పోషకాలు ఇంకా సెడిమెంట్లు కింద నేలకు చేరవు, లేదా డ్యాము ఒకవైపున చేరిపోతాయి. అవసరానికి మించి సెడిమెంట్లు ఒకే చోట చేరడం వల్ల విష పదార్థాలు ఏర్పడతాయి. మరోవైపు సెడిమెంట్లు లేని నీటిలో మినరల్స్ ఇంకా pH లెవెల్స్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ గా చైనా యొక్క త్రీ గార్జెస్ డ్యాము యాంగ్జీ నది యొక్క సెడిమెంట్లను పూర్తిగా ఆపేసింది. దీనివల్ల కింద పొలాలు సారవంతం కాకుండా ఎడారిగా మారుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం చైనాకు మాత్రమే కాదు, పెద్ద డ్యామ్స్ ఉన్న ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉంది. ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గడం, నది ఎండిపోవడం, సెడిమెంట్లు ముందుకు చేరకపోవడం వంటివి డ్యామ్స్ వల్ల ఎలా జరుగుతాయో అర్థమవుతుంది. కానీ ఈ నదుల నీటిలో జలజీవనం ఎక్కడికి పోయింది? దీని వెనక కూడా ఈ కాంక్రీట్ నిర్మాణాలు బాధ్యత వహిస్తున్నాయా? అవును, ఖచ్చితంగా. రీసెంట్ గా యమునా నది గురించి వార్తలు వినే ఉంటారు. దీనిలో కాలుష్యం అధికంగా పెరిగింది. ఇంకా అక్కడ నివసించే చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతూ ఒడ్డుకు చేరుతున్నాయి. నదులలో పెరుగుతున్న కాలుష్యం నుండి ఈ నదులు ఇప్పుడు జీవం లేనివిగా మారాయని క్లియర్ గా తెలుస్తుంది. ఈ పరిస్థితి యమునాకు మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని మెయిన్ నదులకి వర్తిస్తుంది. దీనివల్ల జలజీవనం కూడా ఎఫెక్ట్ అయ్యింది. నదిలో సహజంగా నీరు ప్రవహిస్తూ ఉంటే దాని పర్యావరణ వ్యవస్థ బ్యాలెన్స్ గా ఉంటుంది. నది నీటిలో చిన్న పెద్ద చేపలు, ఆకుపచ్చ మొక్కలు ఇంకా మైక్రోబ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయి. వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది. ఈ మైక్రోబ్స్ విష పదార్థాలను ప్రాసెస్ చేస్తాయి. నది నీరుని క్లీన్ గా ఉంటుంది. ఇంకా అతిగా కాలుష్యం నుండి కూడా రక్షిస్తుంది. కానీ డ్యామ్స్ మధ్యలో వచ్చినప్పుడు నది నీటి నేచురల్ ఫ్లో ఆగిపోతుంది. నీరు కుళ్ళిపోతుంది. ఇంకా అందులో నివసించే జలజీవనం కూడా అంతరించిపోతుంది. డ్యామ్స్ నిర్మించక ముందు ఈ నదులు క్లీన్ గా ఉండేవి. వాటి పర్యావరణ వ్యవస్థ, ఫుడ్ చైన్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేవి. కానీ డ్యామ్స్ వల్ల జలజీవుల ఫుడ్ చైన్ గందరగోళానికి గురైంది. ఈ డ్యామ్స్ జలజీవుల రీలొకేషన్ ను ఆపేశాయి. ఈ చేపలు పైకి వెళ్లి రీప్రొడక్షన్ చేయలేకపోతున్నాయి. ఎగ్జాంపుల్ గా అమెరికాలోని కొలంబియా నదిలో నిర్మించిన డ్యామ్ వల్ల సాల్మన్ చేపలు అంతరించిపోతున్నాయి. భారతదేశంలోని అన్ని నదుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ నది నీటిలో జీవులు లేదా చేపలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే డ్యామ్స్ పవర్ సోర్స్ గా ఉన్నప్పటికీ వీటి వల్ల కలిగే కాలుష్యం బొగ్గు ప్లాంట్ కు తగ్గకపోదు. 2007లో బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ కోసం బయలుదేరారు. వాళ్ళు బెల్బోవా డ్యామ్ రిజర్వాయర్ పైన రీసెర్చ్ చేస్తుండగా సడన్ గా వాళ్ళ దృష్టి నీటిలో ఏర్పడిన ఒక బుడగ పైన పడింది.
దానిని టెస్ట్ చేసినప్పుడు ఆ బుడగ మీథేన్ గ్యాస్ తో నిండి ఉందని తెలిసింది. అవును, అదే మీథేన్ గ్యాస్. ఇది CO2 కంటే 25% ఎక్కువ హానికరమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే ఈ డ్యామ్స్ బొగ్గు ప్లాంట్ తో సమానంగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని అర్థం. ఇండియా, చైనా, అమెరికా వంటి పెద్ద డ్యామ్స్ ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి గమనించారు. కానీ ప్రశ్న ఏంటంటే ఈ డ్యామ్స్ నుండి ఈ కాలుష్యం ఎలా జరుగుతుంది? నది తనతో పాటు వెనక నుండి చెట్లు, మొక్కలు, జీవుల శవాల్ని తీసుకొస్తుంది. వీటినే సెడిమెంట్లు అని పిలుస్తారు. డ్యామ్స్ వల్ల ఈ సెడిమెంట్లు ఒకవైపున చేరిపోతాయి, ఇంకా అక్కడ కుళ్ళిపోతాయి. ఈ జీవుల శవాల నుండి విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి తర్వాత మీథేన్ గ్యాస్ గా మారి పర్యావరణంలో కలిసిపోతాయి. ఇది నేరుగా వాతావరణ మార్పుని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే గ్రీన్ ఎనర్జీ సోర్స్, రీయూజబుల్ పవర్ సోర్స్ గా పిలువబడే డ్యామ్స్ మన పర్యావరణానికి అత్యంత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్యామ్స్ వల్ల కలిగే కొన్ని నష్టాలు ఇవి ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. వీటి వల్ల మన నదులు ఎండిపోతున్నాయి, వాటి న్యాచురల్ వాటర్ ఫ్లో తగ్గుతుంది, ఇంకా మీథేన్ వంటి విషపూరిత గ్యాసెస్ పర్యావరణంలో కలుస్తుంది. కానీ ఈ డ్యామ్స్ జీవించి ఉన్న విపత్తు అని మీరు ఆలోచించారా? ఒకసారి ఊహించండి, ఈ రోజు భారతదేశంలో ఏదైనా పెద్ద డ్యామ్ విరిగిపోతే లక్షలాది మంది ప్రజలు తనతో పాటు తీసుకెళ్తుంది. ఒక హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్న నగరం నాశనం అవుతుంది. ఎగ్జాంపుల్ గా 1975లో చైనాలోని బందియావ్ డ్యాము భారీ వర్షం కారణంగా విరిగిపోయింది. దీనివల్ల 2 లక్షల మంది ప్రజలు మరణించారు. ప్రపంచంలో ఏదైనా పెద్ద డ్యాము విరిగిపోతే విపత్తు దానికంటే ఎక్కువ భయంకరంగా ఉంటుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి? ఈ డ్యామ్స్ వల్ల కలిగే ఈ విపత్తును మనం ఆపగలమా? డ్యామ్స్ కి బదులుగా చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మరియు రన్ ఆఫ్ రివర్ సిస్టమ్స్ ను కన్సిడర్ లోకి తీసుకుంటున్నారు. వీటి ద్వారా నది నీటిని పూర్తిగా ఆపివేయడం జరగదు. నది సహజంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ప్రవాహం ద్వారా టర్బైన్స్ ను తిప్పి పవర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల డ్యామ్ లా ఎక్కువ సైజులో పవర్ జనరేట్ కాకపోవచ్చు, కానీ ఇది డ్యామ్ లా పర్యావరణ వ్యవస్థకు నష్టం కలిగించదు. తక్కువైనా ఈ విధంగా ప్రొడ్యూస్ అయ్యే పవర్ మనందరికీ సురక్షితం. రెండవ సొల్యూషన్ ఏంటంటే విరిగిపోయే ప్రమాదం ఉన్నా లేదా విరిగిపోయే స్థితిలో ఉన్న డ్యామ్స్ ను వీలైనంత త్వరగా తీసేసి మానవ నాగరికతను వాటి విరిగిపోయే ప్రమాదం నుండి కాపాడాలి. మీ అభిప్రాయం ఏంటి? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ డ్యామ్స్ తో పోలిస్తే నిజంగానే సేఫ్ అయినవా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.